ఇది ఎక్కడ దొరికిందో ఏంటో. దొరికిందండి. లోపల పెట్టడానికి దండం పెడతాను. ఏం చేయదండి అమ్మ నాగమ్మ కర్పూరం కళ్ళకత్తుకోవడానికి నిన్నే పట్టాను. దొరికింది కదా పోతుంది కదా. పాము దొరికిందండి. దొరికిందండి. అమ్మయ్యా. హాయ్, భలే ఉందండి. అన్నగారి పక్కన చెల్లెలి గారు చేరారు. వాళ్ళ బుడ్డ మన అనసూయమ్మ గారు ఎత్తుకున్నారు. మన పిల్లగాని ఆ తల్లి ఎత్తుకున్నారు. భలే ఉందండి. అంత నాగదేవతమయ్యమండి. వెళ్ళిపోదామండి. ఒడ్డుకొచ్చేసామండి. ఒక్క తోక కట్టుకుని గోదావరి ఎదటం ఏందో ఇప్పుడైనా చెబుతారండి. నీకు తోక రానిరా చెబుతా. జనమేందండి ఇట్టలాగెత్తున్నారు? ఏమైంటుందంటారు? అరే ఏంట్రా ఏమైంది? మీ చెరువు తోటలో ఏనుగులు పడ్డాయండి. నువ్వు ఇంటికి వెళ్ళి కనపట్రా. వెంకటాద్రి అర్జెంటుగా డబ్బులను తీసుకురా. చేయండి. నాకేం పర్వాలేదు తాతయ్య, మీరు జాగ్రత్త. తాతయ్య, మోటార్ బోల్ట్ ఊడిపోయేలాగుంది. అది ఊడిందంటే జీప్ బరువుకి రోప్తో పాటు మోటార్ పైకి వెళ్తుంది. దాంతో మనం జీప్తో సహా కింద పడిపోతాం. బాబు, బంపర్ బోల్ట్ కూడా ఊడిపోయింది. గట్టిగా పట్టుకొని మీరు బంపర్ మీద నిలబడండి. నేను మోటార్ దగ్గరికి వెళ్తాను. అలాగే బాబు. బాబు జాగ్రత్త. బాబు
పదనాన్న. శ్రీ సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య శ్రీమతి అలివేలు మంగ తాయారు. చిరంజీవి సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య ఎంఎల్. చిరంజీవి సౌభాగ్యవతి అలివేలు మంగ తాయారు ఎంపీపీ. రేపు నా పేరు బావ పేరు కూడా శుభలేఖలో ఇలాగే ఉంటుంది. అందరూ వచ్చేసారు, మీరే లేటు. అబ్బబ్బా ఆపే, నేను సార్ టైంకి వచ్చానుగా. సర్లేండి. ఎవరతను? మా భాస్కర్ నీ కొడుకండి. ఇతను కూడా మీ అన్నలాగానేనా? మీరు అనుకున్నట్లు కాదండి, చాలా మంచివాడు. ఇది బాగుందా? ఇది బాగుందా? ఒరేయ్, బాగున్నాయి కనుకనే బీరువాలో పెట్టాను. ఎందుకురా ఇవన్నీ కింద పడేస్తున్నావు? ఇందులో ఒక మంచి చీర నువ్వు కట్టుకుంటే మన ఇద్దరం పెళ్లి పిలిపికి వెళ్దాం. అందరినీ పిలిచాం కదా. అందరినీ పిలిచావా? ఆడబడుచుని పిలిచావా? ఆ ఇంటికా? వాళ్ళు మొహాన్ని తలిపేస్తే? నేనెవరిని? వీర వెంకట రాఘవయ్యని. తాయారు, ఈ చీర కట్టుకొని వెంటనే బయలుదేరు. ఆగిపోయా ఉన్నాయనమ్మా. రా. ఏ అరుపులో? శుభలేఖ ఇవ్వటానికి వచ్చి ఇక్కడే ఆగిపోయి ఉన్నాయనమ్మా. రా. ఎవరే అది? అబ్బే ఎవరు లేరండి. సౌండ్ ఆ ముసలోడు మనోడు గొంతులా ఉంది. మీకెవరి గొంతు విన్నా అలాగే వినిపిస్తుంది. ఏంటి అలా చూస్తున్నానమ్మా? శుభలేఖ ఇవ్వు, ఇవ్వు. వాడి మాటల్లో ఉంటే కాదంటావేంటే? నీళ్ళు బాబా, నీకేం మైరం వచ్చిందే? కళ్ళలో కుక్కుడికాయ పులుసు పోసావు. అయ్యయ్యో, చూడలేదండి. సర్లే, నీళ్ళు పోసాడు. మడుతు నీ కళ్ళు. ఉండండి, నీళ్ళు తీసుకొస్తాను. తొందరగా. జానకి, 19వ తారీఖున మీ అన్నయ్యకు నాకు షష్ఠి పూర్తి జరుగుతోంది. మీరందరూ తప్పకుండా రావాలి. తాతయ్య నాయనమ్మ వాళ్ళ జీవితంలో ఆఖరి శుభకార్యం జరపడానికి మా అందరినీ పిలిచారు. ఊరంతా వచ్చినా మేమంతా ఉన్నా ఆడబడుచు బావమరిది మీరు లేకపోతే ఆ శుభకార్యం వెళ్తిగానే ఉంటుంది. అయ్యారు, అయ్యారు, ఆ డ్యాము బద్దలైపోతుందని ఊరంతా అడిగి పరిగెడుతున్నారండి. ఆపండి. ఇక మీకు ఈ శ్రమ అక్కర్లేదు. ఉత్తర దిక్కున ఉన్న మా పొలం వైపు గండి కొట్టేద్దాం రండి. ఎక్కడికి ముస్తాబవుతున్నావు? షష్ఠి పూర్తికి అత్తయ్య మాయ వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మని పిలిచారు. పిలిస్తే వెళ్ళిపోతావా? జరిగింది వాళ్ళు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోను. ఇక్కడికి వెళ్ళావంటే ప్రాణం తీస్తా, ప్రాణం తీసేస్తా. నమస్కారం బాబు గారు.
మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే పెదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే హుషారంత మాదెల్లే గినేల తాళాలేసి తరగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ల కుర్రవాడి ఆశకే పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అడుగుల కాపానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావేలే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే వెదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా